మహనీయుడు శ్రీకాంతాచారి దాని తొలి అమలు మాత్రం పోలీస్ 17 సంవత్సరాల క్రితం తెలంగాణ జాతి విముక్తి కోసం ఆ మహనీయుని యొక్క వర్ధంతి ఉత్సవాన్ని తెలంగాణ ప్రతి పనులు నిర్వహించుకుంటా ఉన్నాం. అమరవీరుల స్థూపం వద్ద ఎమ్మెల్సీ బండ ప్రకాష్ గారు, ఆనాటి ఉద్యమ చేసి చైర్మన్ ఇవాళ ఎమ్మెల్సీ కోదండరామ్ గారు, అదేవిధంగా జ్ఞానేశ్వర్ గారు, శంకర్ గారు, అనేక మంది మిత్రులు ఇవాళ నివాళులు అర్పించే దాంట్లో పాల్గొనడం జరిగింది. నేను ఒకటే, అమరవీరుల యొక్క త్యాగాన్ని స్మరించడం అంటే అమరవీరుల యొక్క ఆశయాన్ని కొనసాగించడం. కాబట్టి తెలంగాణ జాతి ఏదైతే కోల్పోయిందో తప్పకుండా తెలంగాణ జాతికి అందించాల్సిన అక్కడ ఈ పాలకులకు ఉందని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇవాళ తెలంగాణ అమరుల కుటుంబాలకు ఉద్యోగాలు కానీ, వాళ్ళకు ఇంటి స్థలాలు కానీ, వాళ్ళకు ఇల్లు కట్టించేది కానీ, వాళ్ళకి నెలకు పెన్షన్ ఇచ్చేది అమలు చేసిందో తప్పకుండా ఇవ్వాలని చెప్పి సందర్భంగా మనం చెప్తా ఉన్నాం. ఇక్కడ త్యాగాల పునాది మీదే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. కాబట్టి ఏ ఒక కుటుంబమే ఒక వ్యక్తం చేయడానికి కాదు. కాబట్టి త్యాగాల పునాదుల మీద ఏర్పడేటువంటి ఆ త్యాగాలకి ప్రభుత్వం ఏదైతే అష్యూరెన్స్ ఇచ్చిందో అది తప్పకుండా నెరవేర్చాలని చెప్పి కోరుకుంటూ ఇవాళ పోలీసు కృష్ణ విగ్రహాన్ని ట్యాంక్ బండి మీద ఏర్పాటు చేయడం కావచ్చు, పోలీసు కృష్ణ యొక్క అమరత్వాన్ని స్మరించుకుంటూ ఇవాళ వాళ్ళ జయంతి ఉత్సవాన్ని కానీ, వారి వర్ధంతిని కానీ గొప్పగా నిర్వహించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇవాళ మరొకసారి ఆనాడు ఆ పాలకుల యొక్క దురహంకారపు అహంకారం మాటల వల్ల గుండెలు గాయపడి త్యాగాలు లేకుండా తెలంగాణ రాదని చెప్పి